సో ఈ చెఫ్‌ను కూడా కాకినాడ నుంచి తెచ్చారంట? ఎస్. ఎస్ 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 అంటే లక్కీగా కాకినాడ, భీమవరం అటు నుంచి ఆ బెల్ట్ నుంచి వచ్చారు. మొత్తం నలుగురు చెఫ్స్, నలుగురు అటు నుంచి వచ్చారు. అంటే కమ్మగా ఉండాలి, ఏదో మసాలాలు కారాలు అవన్నీ ఎక్కువ ఏమేమో మేము రెసిపీ అంతా మాకు డెఫినెట్గా మేమే చెప్పాము. అంటే ఎలా ఉండాలి, ఎలా మన అమ్మ మనకు చిన్నప్పటి నుంచి ఏమైతే వండి పెట్టారో మేము అవే సేల్ చేస్తాం, అదే స్టైల్లో అమ్ముతాం అనమాట. అది కాన్సెప్ట్. అంటే ప్లేస్కి ఏమైనా రీజన్ ఉందా ఈ ప్లేస్లో పెట్టాలి అని మణికొండ? ఎస్, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక 4 years అవుతుందండి. దానికి ముందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ ఈ 4 yearsలో మేము ఎక్కడ ఫుడ్ తినాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఒక నీట్ అంబియన్స్తో ఫ్యామిలీతో వచ్చి కూర్చున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ తినాలంటే ఇక్కడ ఎక్కడ కూడా లేదు. డెఫినెట్గా ఈ ట్రాఫిక్లో మేము గంట జర్నీ చేయాల్సిందే. అమ్మ దూరం వెళ్ళి ఏం తింటావాలని ఏదో ఒకటి వండుకొని తినడం, అలా పడుకోవడం లాంటివి జరిగింది. సో ఇక్కడ మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇండస్ట్రీ వాళ్ళే ఇక్కడ 200-300 పైన ఉంటారు. సో మేము పడే కష్టం ఆల్మోస్ట్ అందరూ పడుతున్నారు, ఈవెన్ మీరు కూడా ఇక్కడే ఉంటారు. సో కేవలం ఆ ఉద్దేశంతో పెట్టాం. అండ్ మాకు వచ్చిన సక్సెస్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తున్నారు. చాలా మంది అడిగారు, ఇది రెసిడెన్షియల్ ఏరియా, మీకు ఎలా వర్కౌట్ అవుద్ది, ఎందుకు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ట్రాఫిక్ పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి ఎక్కకుండా పక్కనే ఇలా సరదాగా వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు.